హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రతిరోజు కూడా వివిధ న్యూస్ పేపర్లు చూసి మీకు అందరికీ కూడా కలెక్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు కూడా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు కనుక వచ్చినట్లయితే మెయిన్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి L2 లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి 2BHK హౌసెస్ అయితే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. 2BHK హౌసెస్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనమాట. ఈ యొక్క ఖాళీల వివరాలు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఎన్ని నిర్మాణం అయితే పూర్తి చేసుకొని ఉన్నాయి, ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి, ఈ వివరాలన్నింటినీ కూడా వెంటనే అందించాలని చెప్పి కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే వెళ్ళాయన్నమాట. కలెక్టర్లు వచ్చి ఎక్కడెక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నాయి, అదేవిధంగా అసంపూర్తిగా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్కలు అయితే చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి ఆర్టికల్ కూడా రావడం జరిగిందండి. దాన్ని ఫస్ట్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, తర్వాత ఈరోజు పబ్లిష్ అయినటువంటి వివరాలు అయితే తెలియజేస్తాను అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలోకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ పేదల కోసము గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి 2 పడక గదులు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోకి అయితే చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందజేయాలనుకుంటుందన్నమాట. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళకైతే మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి దాదాపు 71,000కు పైగా లబ్ధిదారులను సెలెక్ట్ చేసి అందులో ముఖ్యంగా కొంతమంది L1లో ఉన్నటువంటి వాళ్ళను ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ అయితే లేదో ఆ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే ఇంటి నిర్మాణ పనులు మొదలైనాయి. మార్చి 8 తర్వాత రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా మొదటి విడత లబ్ధిదారులందరూ కూడా ఇళ్లను నిర్మించుకోవాలని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు గత ప్రభుత్వంలో 2,36,000 2 పడక గదులను మంజూరు చేసిందనమాట అప్పటి గవర్నమెంటు. ఇందులో 1,58,000 ఇళ్లను పూర్తి చేసింది. వీటిలో 1,36,000 ఇళ్లను అయితే పంపిణీ చేసిందనమాట లబ్ధిదారులకు. పంపిణీ చేసినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేస్తుంది. ఎవరైతే ఆ యొక్క ఇళ్లను అమ్ముకొని అద్దెకి ఇచ్చి వారు ఉండకుండా వేరే వాళ్ళని పెట్టినట్లయితే ప్రభుత్వము అటువంటి వారికి నోటీసులు అయితే ఇస్తుందన్నమాట. ప్రజెంటు కొన్ని ఇళ్లను అయితే సీజ్ చేస్తుంది ఖాళీగా ఉన్నట్లయితే. అటువంటి వాళ్ళందరికీ సంబంధించిన ఇళ్లను ఇప్పుడు L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇవ్వబోతున్నట్లు సమాచారము. అందువల్ల ఎక్కడెక్కడ ఏ యొక్క నియోజకవర్గాల్లో మధ్యలో ఆగిపోయినటువంటి పూర్తయినటువంటి ఇళ్ల సమాచారాన్ని సేకరిస్తుందన్నమాట. L2 లబ్ధిదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఇళ్లను ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. ఇకపోతే తాజాగా వచ్చినటువంటి సమాచారం చూడవచ్చు. ఈరోజు వచ్చినటువంటి సమాచారం, ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. స్టేట్ హౌసింగ్ MD గౌతమ్ కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందనమాట. ఇక్కడ మనకు హుజూర్ నగర్కి సంబంధించి అయితే ఈ యొక్క ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. అదేవిధంగా అనర్హులకు ఇండ్లు మంజూరు చేయవద్దని కూడా చెప్తున్నారండి. జిల్లాలో ఎక్కడ అనర్హులకు ఇండ్లు మంజూరు చేయవద్దని చెప్పి రాష్ట్ర హౌసింగ్ MD VC గౌతమ్ అయితే తెలియజేశారనమాట. కలెక్టరేట్లో ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఈ సందర్భంగా అయితే తెలియజేశారనమాట. పేదలకు ఇండ్లు నిర్మించడం కోసము గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేసిందని చెప్పారు. గ్రామ సభల్లో వచ్చినటువంటి దరఖాస్తులను మళ్ళీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైనా అర్హులు కనుక ఉన్నట్లయితే వారిని తిరస్కరించాలని చెప్తున్నారనమాట. దీన్ని బట్టి మళ్ళీ కూడా రీసర్వే జరిగేందుకు అవకాశం అయితే ఉండబోతుంది. ఈ రీసర్వే అనేది ఈ యొక్క ఎలక్షన్స్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా రీసర్వే అయితే జరుగుతుందండి. ఆ రీసర్వేలో ఖచ్చితంగా ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. చాలామంది కూడా లబ్ధిదారులు 2BHK హౌస్ పొందున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తులు పెట్టుకొని దాంట్లో కూడా ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చున్నారనమాట. అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని వారిని కూడా ఈ యొక్క అనర్హులుగా గుర్తించేందుకు అవకాశం అయితే ఉండబోతుంది. ఈ విధంగా రీసర్వే అనేది జరగబోతుందండి. చాలా క్లారిటీ అయితే చెప్తున్నారనమాట అధికారులు. అదేవిధంగా రాష్ట్ర గృహ నిర్మాణ MD కూడా చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇండ్లలో దళారులను నమ్మవద్దని చెప్తున్నారనమాట. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ MD గౌతమ్ అయితే సూచించారనమాట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఇండ్ల స్కీమ్లో
పైలట్ గ్రామమైనటువంటి సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో నడిగూడెం మండలం కేంద్రంలో నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇల్లు మంజూరైన ఏ ఒక్క లబ్ధిదారుడు బిల్లుల కోసము మధ్యవర్తులను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు. సో బేస్మెంట్ లెవెల్ పూర్తవగానే మరుసటి రోజే లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకి ప్రభుత్వం ₹1,00,000 అయితే జమ చేస్తుందని చెప్తున్నారు. సో ఇలా 3 సార్లు అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్తున్నారు. సో లబ్ధిదారులతో మాట్లాడినటువంటి ఆయన పలు సూచనలు అయితే చేశారనమాట. ఇండ్ల స్కీమ్ను లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఇక్కడ దళారులను నమ్ముకోవద్దని చెప్తున్నారండి. అంటే కొంతమంది ఎలా చెప్తుంటారంటే, సో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి కదా, మేము ఇంటి నిర్మాణ పనులు అనేటివి మేము చేసిస్తాము, మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవద్దు, సో ఆ యొక్క అమౌంట్ ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అమౌంట్ మాత్రం మాకు ఇవ్వండి అని దళారులు అయితే వస్తారనమాట. సో ఇక్కడ దళారులు ఒక రకంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ రకము మెటీరియల్ యూజ్ చేసి మీ యొక్క ఇంటి నిర్మాణం చేపట్టేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి వారిని మీరు నమ్మకుండా మీరే సొంత ఖర్చు పెట్టుకున్నట్లయితే, సో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అమౌంట్ ద్వారా మీరు ఖర్చు పెట్టింది టై చేసుకోవాలి, అంటే మ్యాచ్ చేసుకొని, సో మీరు అప్పులు పడకుండా చక్కగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పి చెప్తుందన్నమాట. సో ఈ విధంగా దళారులను కూడా నమ్మవద్దని చెప్పి చెప్తుందన్నమాట గవర్నమెంట్. మంచి సూచనలు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీసర్వేకి అవకాశం అయితే ఉండబోతుందండి. సో ఇప్పుడున్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్లో చాలామంది కూడా గ్రీవెన్స్ ఎంట్రీ అయితే చేశారనమాట. అంటే L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లో ఉన్నారు, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లో ఉన్నారు, సో L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లో కూడా ఉన్నారనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి లిస్టులలో కూడా చాలామంది కూడా అభ్యంతరాలు ఉన్నాయి. గ్రీవెన్స్ ఎంట్రీ కూడా చేసుకుంటున్నారు. ఈ గ్రీవెన్స్ ఎంట్రీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కూడా రీసర్వే జరిగేందుకు అవకాశం అయితే చాలా గట్టిగా అయితే కనబడుతుందన్నమాట. సో కాబట్టి వీలైనంత త్వరగా ఈ యొక్క రీసర్వే అయితే జరగాలని చెప్పి కూడా చాలామంది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా కోరుకుంటున్నారు. సో త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ పబ్లిష్ అవుతాయి, తప్పకుండా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు డైలీ కూడా న్యూస్ ఆర్టికల్ ద్వారా అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసి మీ ముందుకైతే తీసుకువస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతానండి. అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.